గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వృద్ధురాలు తనపై దాడి చేసి ఇంటి నుంచి బయటకు పంపించడంతో పాటు బంగారు నగదు లాక్కున్నారని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు వివరాల ప్రకారం తెనాలి పట్టణం ఐతానగర్కు చెందిన జట్టి సుమతీదేవి జూలై 4న తనపై దాడి చేసి ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపించారని తెలిపారు. 2 పేటల బంగారు గొలుసు, 6 చేతి గాజులు, చెవి పోగులు, అలాగే ఇంట్లో ఉన్న 2 లక్షల నగదును లాక్కున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై ఇప్పటికే తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు ప్రాణహాని లేకుండా పోలీసు రక్షణ కల్పించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జట్టి సుమతీదేవి జిల్లా ఎస్పీని కోరారు. మేమందరం వేరే ఉంటాం. నేను ఒంటరి మహిళని. నేను ఏ గొడవల్లోకి వెళ్ళను. మేము ఒక ఫంక్షన్కి వెళ్తే మీ అమ్మగారు బయట రోడ్డు మీద ఉన్నారు అంటే 110 ఫోన్ చేస్తే 112 చేయండి అన్నారు. చేయంగానే అర్ధరాత్రి 10:30కు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మగారిని లోపలికి పంపుదాం, ఇంటికి పంపుదామంటే వాళ్ళ కోడలు క్రాంతిప్రియ తలుపులు వేసుకొని తీలా, ఎవరికి పోలీసులకు కూడా వంగలేదు. నేను పెట్రోల్ పోసుకొని తగలబడతాను, నేను తీను అని వాళ్ళనే ఎదిరించింది. అమ్మగారు అలాగే ఉంటే నేను మార్నింగ్ 4వ తారీఖు వెళ్ళి 2 టౌన్ స్టేషన్లో కేసు పెట్టాను. వాళ్ళ కోడలు వాళ్ళు ఇక్కడ ఉండరు, మురళీకృష్ణ అని మిస్ అయ్యాడని కేసు పెట్టిందంట. మేము వార్తలు చూడడం ఎప్పుడు తెలియదు. వాళ్ళ భర్త గురించి కదా, మన పర్సనల్ కాదు కదా అనుకుని మేము ఏమేమి పట్టించుకోవాలి. అమ్మగారిని బయట ఎప్పుడు పడేసిందో ఇంట్లో కూర్చుంది. అయినా మేమల్లా మీడియా పెట్టింది, అన్నీ పెట్టింది, అబద్ధాలన్నీ చదువుతుంది. వాళ్ళు 2005 నుంచి 498 కేసులు వేస్తూ ఉంటుంది. మళ్ళీ విడాకులు తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ వారసులని మళ్ళీ ఆస్తుల కోసం వస్తూ ఉంటారు. అమ్మ వాటా కూడా ఆస్తులు కొడుకులు ఇద్దరికి పార్టీషన్ చేసేసింది. ఈ ఇల్లు కూడా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కట్నంగా ఇచ్చింది. కొడుకు దగ్గర ఉండదు. చిన్న కొడుకు ఆమె కలిసి ఉంటారు, మ్యారేజ్ అవ్వాలి. వాళ్ళ ఇంట్లో మేము రాము, మా ఇంట్లోకి వాళ్ళు రారు. ఎవరి కుటుంబాలు అలాగే. కోడలు శాంతిప్రియ, మురళీకృష్ణ భార్యాభర్తలు. వాళ్ళు ఇలాగే కేసులు వేసుకుంటా ఉంటారు, కలిసిపోతారు. ఈమె ఆస్తిని ఈ చిన్న కొడుకు తెలివి తక్కువవాడు, చదువు లేదు, ఈమెకేనో వృద్ధాప్యం వచ్చింది, బయట ప్రపంచం తెలవదు, నేనే పెత్తనం చేస్తా, నేనంతా రాజకీయ నాయకురాల్ని, నేను ఏది కేసులు 498 అన్ని కేసులు వేస్తాను, ఎవరు మీరందరూ వచ్చినా మీ మీద కూడా కేసు వేసారు. రాజకీయ నాయకులు అంటే సపోర్ట్ ఉండకపోతే ఎంత చెయ్యరు. ఎవరు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్న, వీళ్ళు. మా అమ్మగారు తన ఇంట్లో తనే ఉంటది. 4/17/44 హౌస్లో ఆమె సొంత ఇల్లు, ఐతానగర్ తెనాలి. ఈ అమ్మాయి వచ్చి మీడియా పెట్టి కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఉంటున్నారా లేదు అని కేసు పెట్టింది. కేసు పెట్టి నేను అప్పులు నేనే పోషిస్తున్నాను 25 సంవత్సరాల నుంచి అని ఒక కేసు పెట్టి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ రెండోది నా వారసులు ఇల్లు, నేను అందుకే ఇక్కడ ఉన్నాను ఒక ప్రెస్ మీట్ పెట్టింది వీళ్ళింట్లోనే. మా అమ్మగా అడిగితే నేను కళ్ళు మూసుకు నాకు తెలవదు, నాకు వినపడదు. డబ్బులు నగలన్నీ తలుపులేసి తీసేసుకొని ఆమెను తోసేసింది.